మనం డైరెక్ట్గా తీసుకోవడం వల్ల అది ఒక్కసారైనా ఏదైనా సరే అందులో నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సబ్స్టెన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ కంటే అది బర్న్ అయ్యి లోపల లంగ్స్లో టార్ అనే ఒక సబ్స్టెన్స్ అంటే నల్లని బొగ్గులాగా ఏర్పడుతుంది. అది మన లంగ్స్లో అక్యూములేట్ అయ్యి నిండుకుపోతూ ఉంటుంది. దానివల్ల లంగ్స్ అంటే మనకి ఊపిరి, లిటరలీ ఊపిరి లేకపోతే ప్రాణం లేదు. సో ఈ ఊపిరితిత్తుల్లో ఈ టార్ అనేది అక్యూములేట్ అవ్వడం వల్ల మన లంగ్స్ కానీ మన ఊపిరితిత్తులు కానీ గాలిని ఇలా ఒక బుడగలాగా ఇన్హేల్ ఎగ్జేల్తో పనిచేయాల్సింది క్రమక్రమంగా ఆ ఫంక్షనే ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ ఇది మనకి ఇమ్మీడియట్గా ఏమీ తెలియదు. ఆల్మోస్ట్ లంగ్స్ అనేవి ఆ ఎలాస్టిసిటీ కంపోనెంట్ కోల్పోయి ఇంకా అవి బ్రీదింగ్ చేయలేకపోతున్నప్పుడు దెన్ ద పర్సన్ కమ్స్ టు ద డాక్టర్ అండ్ సేస్ నాకు బ్రెత్లెస్నెస్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటారు, ఐ హ్యావ్ అ స్మోకింగ్ హ్యాబిట్, కెన్ యూ డూ సంథింగ్ అని వస్తారు. లిటరలీ మోస్ట్ ఆఫ్ ద స్మోకర్స్ ఫస్ట్ 10 years లో కూడా వాళ్ళు ఎలాంటి ఎఫెక్ట్స్ వాళ్ళు నోటీస్ చేయరు. దట్స్ వై ఈవెన్ దో దే నో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, దే రియలీ డోంట్, అంటే వాళ్ళకి దానివల్ల నిజ జీవితంలో ఇమ్మీడియట్ గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కి అట్లీస్ట్ వాడు ఒక 3-4 years సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా కంప్యూటర్ పని చేసుకుంటున్నో లేదా అసలు వ్యాయామం చేయకుండా ఉంటే 2-3 years ఈ మధ్యన కనిపెట్టేస్తున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్స్ అనో లేకపోతే పేరెంట్స్ కుందనో అవేర్నెస్ వచ్చేసింది. బట్ స్మోకింగ్ వల్ల వాడికి ఇమ్మీడియట్ గా బాడీలో కానీ మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ ఏ చేంజ్ ఉండదు. సో ఇట్ జస్ట్ గోస్ ఆన్ ప్యారలల్లీ అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. 10 years తర్వాత చిన్నగా దగ్గు కంటిన్యూ అయ్యి ఒక 1 month 2 months కంటిన్యూస్ కాఫ్ ఉండడం కానీ, ఇదే స్మోకింగ్ ఇంకా 20 years కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కానీ చిన్న ఊపిరిలు తీసుకుంటాం, అలా తీసుకుంటూ నవ్వినా దగ్గినా తుమ్మినా బ్రెత్లెస్నెస్ ఫీల్ అవ్వడం, 2 అడుగులు వేస్తే బ్రెత్లెస్నెస్ ఫీల్ అవ్వడం, ఆ టైంలో దే కమ్. సో 20 years ఆఫ్ స్మోకింగ్ అబ్యూస్తో మన దగ్గరికి వచ్చాడు అంటే అప్పటికే ఆల్మోస్ట్ more than 50% ఆఫ్ యువర్ లంగ్స్ ఆర్ డ్యామేజ్డ్. ఈ తార్ అనేది మనము లిటరలీ రోడ్స్ వేస్తున్నప్పుడు నల్లగా చూస్తాం కదా, అంతే స్టిక్కీగా మన ఊపిరితిత్తుల లంగ్స్ అంటే దే ఆర్ ఆల్ మన ఊపిరితిత్తుల్లో జీవకాండాలు ఎలా ఉంటాయి, లిటరలీ ద్రాక్ష పళ్ళులా ఉంటాయన్నమాట, గుత్తులుగా. వాటి అన్నింటిలోని ఈ తార్ నిండిపోయి ఉంటుంది. ఏ ద్రాక్ష అంటే ఈ కణాల్లో గాలి నిండి ఉండాల్సిన ప్లేస్ లో తార్ నిండిపోయి ఉంటుంది, గాలికి కనీసం ప్లేస్ లేకుండా. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. వన్ థింగ్ వాట్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ ప్రతి ఆర్గన్ కి రీజనరేటివ్ కెపాసిటీ ఉంది. అంటే అక్కడ అంటే మనకి స్కిన్ దగ్గర కూడా ఏదైనా దెబ్బ తగిలితే మళ్ళీ స్కిన్ అక్కడ పూడ్చుకొని మానిపోయే ప్రక్రియ అవుతుంది. మనకి లివర్ కి కూడా ఆ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ రీజనరేషన్ అనేది అంటే తెగిపోయింది మళ్ళీ దానంతట అది రిపేర్ అవ్వగలవడానికి కెపాసిటీ లేనిదే లంగ్స్. యూ హ్యావ్ ఓన్లీ 1 lung. అంటే మనకు ఒక పెయిర్ ఆఫ్ లంగ్స్ ఉన్నాయి, దట్స్ ఆల్. ఏదన్నా ఒక పార్ట్ ఆఫ్ లంగ్ లో ఈ స్మోకింగ్ వల్ల ఇంజరీ జరిగితే పర్మనెంట్ గా అక్కడ కుచించుకుపోయి స్కార్ ఫామ్ అవుతుంది తప్పితే ఇక అక్కడ మళ్ళీ కొత్త లంగ్ అనేది రీజనరేట్ అవ్వదు. సో యూ హ్యావ్ 1 pair of lungs ఫర్ లైఫ్. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు అన్నారు 6 cigarettes తాగి నేను ఆపితే ఏమవుతుంది అని. ప్రాబబ్లీ ఇట్ విల్ రికవర్ బట్ నాట్ 100%. యూ కెన్ రికవర్ 80%. ప్రొవైడెడ్ చిన్నగా స్మోకింగ్ ఆపేస్తూ దాన్ని మనం అంటే కొన్నాళ్ళు ఇంకా తాగకుండా ఉంటే ద లంగ్స్ కెన్ కమ్ బ్యాక్ టు 80 to 85% ఆఫ్ దర్ ఒరిజినల్ కెపాసిటీ.